UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పుష్ప తర్వాత మీకు ఇంకా మంచి సినిమా ఆఫర్లు అని చిన్న చిన్నవి బాగానే చేసిన మది ఈజ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. చాలా బాగుంటది స్టోరీ. అండ్ వాళ్ళు దేని ప్రమోట్ ప్రాపర్లీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల. బట్ నేను నా సోల్ సాటిస్ఫై అయిన రోల్ అది శైలు. సూపర్. ఆ సినిమాలో ఒక్క డ్రాప్ గ్లిజరిన్ కూడా యూజ్ చేయలేదు నేను. అవునా? ఎస్. రియల్ గా వచ్చాయా? ఐ క్రైడ్. ఇప్పుడు వస్తాయా? వస్తాయి. వద్దు వద్దు, మీరు నవ్వితేనే బాగున్నారు. థ్యాంక్ యూ. ఐ కెన్ ఈజీలీ క్రై. అసలు ప్రాబ్లం లేదు. మహానటి గారు అందరికి నేర్పించి వెళ్ళిపోయారండి, ఏం చేస్తాం. సో సరే, ఓకే, దాని గురించి పక్కన పెడితే పుష్ప 2 అనేది ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసు ఎగర్లీ. సో దానిలో మీ రోల్ ఉండొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవరు ఏం చేయట్లేదండి పుష్ప. అందరూ అంటే ఐఎమ్ ప్రయారిటైజింగ్ మై రోల్స్ నౌ. ఇంకా చాలా బోర్ కొట్టింది. చిన్న చిన్నవి ఇంకెన్ని రోజులు చేస్తాం, మేము కూడా ఎదగాలి కదా. పాన్ ఇండియా మూవీ కదా, కానీ మనకు స్పేస్ లేకపోతే వేస్ట్ కదా. మనం కనిపించే స్పేస్ లేదంట. పుష్ప 1 లో ఉన్నంత అయితే లేదు, ఎవరికి అంత అయితే లేదు. ఓన్లీ లీడ్స్, ప్రొటాగనిస్ట్, యాంటోగనిస్ట్ వాళ్ళకే ఉంది. సో అంటే మీ లీడ్స్ కట్ చేసేసారా, మీరు ఆగిపోయారా ఏంటి పుష్ప 2లో? అసలు లేదు, పూర్తిగానే లేదు. సో 1తో ఎండింగ్ అనమాట. సో అంటే మాకు లైవ్ లో చూపించింది కొంతమందినే చంపేశారు. సో చూపించి కూడా చాలా మంది తీస్తారు. అయితే అంటే ఉంటే బాగున్నేమో అని అనిపించిందా? ఎందుకంటే అంత హిట్ అయింది కదా, ఇంకా 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఉంటే బాగున్నేమో అని అనిపించిందా? నో. ఎందుకు? చాలా వస్తున్నాయి కదా, ఇంకా మైండ్ సెట్ మారిపోతుంది వన్స్ యు ఆర్ గెటింగ్ ప్రయారిటైజ్డ్. ఓకే, మీ స్టార్టింగ్ మూవీ చూసుకుంటే ఇప్పటి వరకు జర్నీ బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే లీడ్ రోల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు 2-3 లీడ్స్ లో ఉన్నారు రెడీగా. సో అవి మంచి ప్రాజెక్ట్ లో అనుకుంటాను చేసేటప్పుడు. మరి ఆల్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ లో నేనే డబ్ చేస్తున్నా. ఓ సూపర్. తమిళ్, హిందీ, తెలుగు మోస్ట్లీ నేనే. అంటే ఈ 3 అయితే నేనే చెప్తా. సో తమిళ్ వచ్చా ఆల్మోస్ట్ వెనక్కి పురించింది. హిందీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ ఐ డోంట్ స్పీక్ హైదరాబాదీ హిందీ, నాదంతా స్టార్ ప్లస్ హిందీ. సో అంటే ఇప్పుడు అంటే నాకు అన్ని లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదే నాకు ప్లస్ పాయింట్. బెంగాలీస్, తమిళియన్స్, హిందీ, మార్వాడి, మహారాష్ట్రియన్స్, ఎవ్రీ వన్, ఒడిస్సా, అందరు ఉన్నారు ఫ్రెండ్స్. సూపర్. సో 3 లాంగ్వేజ్లు అయితే మీరు చెప్పేసుకుంటారు. నేను చెప్పేస్తాను. సో అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ ని చూసేటప్పుడు ఈ మధ్య కాలంలో, ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉండేవంటే హీరోయిన్ కి ఏదో బ్యూటీ కోసం పెట్టాలి, ఒక అమ్మాయి ఉండాలి, అంటే హీరో ఉంటాడు, ఒక అమ్మాయి లవ్ చేస్తారు, సో స్టోరీ వెళ్ళడం కోసం వీళ్ళు ఉండాలి అని. అట్లా చాలా వచ్చినాయి. బట్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదు. నవ్వు వచ్చే సినిమా అంటే మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని పోస్టర్లు కనిపిస్తాయి కదా, ఆ సినిమాలు మనం ఎప్పుడైనా టికెట్ కొని చూస్తామా? కష్టం. ఓటీటీలో వస్తాయా, థియేటర్ లో వస్తాయా? అట్లాంటివి చాలా వచ్చినాయి. కానీ ఇంత మంచి సినిమాల్లో చేశాక అలాంటివి డబ్బుల కోసం ఎందుకు చేయడం అని నేను చేయలేదు. సో మీరు ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నారు, ఇప్పుడు ఎలాంటి చూస్ చేసుకున్నారు? డిఫరెంట్ ఉండాలి, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా. అన్ని స్లాంగ్స్ అయితే చేయాలి, లాంగ్వేజెస్ వచ్చినప్పుడు స్లాంగ్ ఒక లెక్క. సో అంటే ట్రెడిషనల్ ఒక్కటే మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఏదైనా డైరెక్టర్ కావాల్సింది, స్టోరీకి కావాల్సింది ఎలాంటిది? స్టోరీకి ఇంపార్టెంట్ అవుతానే ఐల్ గో విత్ ఆల్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఆల్. అండ్ ఇప్పుడు కాలేజ్ గర్ల్ ఉంది, న్యూ ఏజ్ సినిమా ఉంది, యా వై నాట్ జీన్స్ అండ్ ఆల్. జీన్స్ వరకు ఎవరు యాక్సెప్ట్, ఓకే, ఇంకా దానికన్నా డెప్త్ లో కొన్ని ఉంటాయి కదా. యా ఓకే, అది తప్పేం లేదు. సో కరెక్ట్. అంటే మీరు ఏం చెప్తారని ఆలోచించా, ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్గెస్ట్ హీరోయిన్లు అనుకునే వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు. సో అది స్టోరీకి ఇప్పుడు అక్కడ వేస్తుంది, ఇప్పుడు సమంత వేస్తుంది అంటే అక్కడ సమంత కాదు, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ఇస్ ప్లేయింగ్ దట్. యా సూపర్, నిజంగా. అండ్ ఇంకో సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా, సీతారాం. సో అలాంటి సినిమా వస్తుందంటే నిజంగా ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయినాయి, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే చాలా కూల్ అండ్ కామ్ గా తీసుకెళ్లారు. సో దాంట్లో ఒకసారి మిమ్మల్ని చూసి షాక్ అయ్యా. ఓకే, అది కూడా ఆడిషన్ లేదు, అది కూడా సూపర్. లుక్ టెస్ట్, హను సార్ వాజ్ లైక్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే రాజావారి రాణి గారు సీన్ ఈజ్ వాచింగ్, నువ్వే కదా
ఏంటి మీరంతా ఇంత న్యాచురల్ గా చేశారు, ఇంతకు ముందు ఏం చేయలేదంట. ఈజ్ లైక్ ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుండను. ఐ వాజ్ లైక్ సార్ ఎడిటింగ్ లో తీసేసే రోల్స్ అయితే నేను చేయను అని మొహం మీద ఇట్లా చెప్పి, ఏంటమ్మా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు కూర్చో అని చెప్పి డైలాగ్స్ అన్ని చూపించి ఓకే అని చెప్పి, సార్ ఆడిషన్ నీకెందుకు ఆడిషన్, లుక్ టెస్ట్ ఇస్ డన్, యూ కెన్ గో హోమ్. సూపర్. అంటే డైరెక్టర్స్ వాళ్ళ మైండ్ సెట్ అట్లా పెద్ద పెద్ద వాళ్ళైతే వాళ్ళు చేయించుకోగలరు. మీ మెమరీ పవర్ కూడా కొంచెం ఎక్కువలా ఉంది. ఒక 10 minutes ముందు చెప్తే ఫటాఫట చదివేసి వెళ్ళిపోతారంట. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అలా ఇప్పుడు ఏంటంటే పేజీలు బట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఇబ్బంది పెట్టి క్యారెక్టర్ నచ్చితే ఎంత లెందీ ఉన్నా డైలాగ్స్ చెప్పేస్తా. ఓకే, నచ్చాలి క్యారెక్టర్. అండ్ సీతారాములు చూసుకుంటే మెయిన్లీ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో వచ్చేది. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్స్ అండ్ స్పాంటేనియస్ చెప్పేస్తారు అనమాట. అలాంటి వాళ్ళతో చెప్పాలంటే మన దగ్గర కూడా మ్యాటర్ ఉండాలి. దుల్కర్ సార్ నో ఇస్ మై క్రష్, మీకు తెలుసు. ఓకే, హీ విల్ నాట్ ఈవెన్ చెక్ ద డైలాగ్ అగైన్. ఒకసారి డైరీలో రాసుకుంటారు, డైరీ అక్కడ పెడతారు, వచ్చేస్తారు. ఎనీ లాంగ్వేజ్. అవునా, చాలా నేర్చుకోవచ్చు. ఈస్ వెరీ స్వీట్. మళ్ళీ వర్క్ చేయాలి అనిపించింది నాకైతే. ఓకే, వస్తుంది మళ్ళీ రావాలి, పెద్ద రోజులు పక్కాగా వస్తుంది. సో అంటే ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్ని డైరెక్టర్ని చూశారు కదా, సో అలా చూస్తున్న క్రమంలో మనం కొన్ని నేర్చుకుంటాం అనమాట. సో మీరు ఈ జర్నీలో ఏ నేర్చుకున్నారు, ఎవరి దగ్గర? ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తారు. కొంతమందికి ప్రొఫైల్ చూడంగానే ఓకే షూట్కి వచ్చేయమనండి అని అంటారు. కొంతమంది ఏమో లేదు ఆఫీస్కి రమ్మనండి, డైరెక్ట్ గా మాట్లాడాలి, ఆడిషన్ తీసుకోవాలి. కొంతమంది ఏమో జస్ట్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఓకే అమ్మా అని క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చేస్తారు. కొంతమంది 2-3 సార్లు పిలిపించి టైం వేస్ట్ చేస్తారు. అంటే అక్కడ ఏముండదు చేయడానికి. ఏది వాళ్ళకి అంటే కొంతమంది తడబడుతుంటారు, ఇంకా అది వాళ్ళ డెసిషన్ మేకింగ్, వాళ్ళ మైండ్ సెట్ అంతే. కానీ ఎక్కువగా అంటే ఓపెన్ గా నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఓపెన్ గా అడగాలి. సో తెలుగు ఇండస్ట్రీలో అంటే కొన్ని ఇండస్ట్రీలు ఎక్కడైనా సో ఈ కాస్టింగ్ అను లేకపోతే కొన్ని కమిట్మెంట్స్ అను ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. సో అది మీ వరకు వచ్చాయా, ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇది వుడ్ అయితే బాను, టచ్ వుడ్. ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ బ్లెస్డ్ యాక్ట్రెస్. ఎవ్వరు అందరూ స్నేహ గారు, శర్మ గారు గారు మీరు ఓన్లీ. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు ఎవరు నాకు, నేను చేసిన రోల్స్ కూడా అన్ని నీట్గా ఉండడం వల్ల ఎవ్వరు అసలు డిపార్ట్మెంట్ లో అయినా కాస్టింగ్ వాళ్ళైనా ఎవ్వరు ఇలా మాట్లాడలేదు. అది లక్. అంటే వింటాం కదా చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు రావడానికి కూడా సో భయపడుతున్నారు అనమాట. సో ఇలా ఉంటది ఇలా మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉంటారు. నేను ఆఫీస్ కి రాగానే నేను నమస్తే అని చెప్పి అక్కడ కూర్చుంటా. కొంతమంది అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తారు, వాళ్ళు అట్లా నలిపేస్తారు చేతులు. యూ షుడ్ నెవర్ షేక్ హ్యాండ్. అది నా ఒపీనియన్. నేను చాలా దూరంగా కూర్చొని ఓన్లీ ఐల్ స్పీక్ అబౌట్ సినిమా అండ్ ఐల్ గో. కొంతమంది డైరెక్టర్స్ కి ఇక్కడ బ్యాడ్ నేమ్ ఉంది, దట్ దే ఆర్ ఇంటూ కాస్టింగ్ కౌచ్ అండ్ వాళ్ళని. అట్లాంటి డైరెక్టర్స్ కూడా నేను కలిసినప్పుడు దే వర్ లైక్ సో డీసెంట్. మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలా ఉంటారు. మనం ఒకళ్ళ మైండ్ సెట్ ని మార్చే తెలివి మనకుంటే వాళ్ళు మనల్ని ఏం టచ్ కూడా చేయలేరు, ఇవ్వడేం పీకలేడు.